ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరామిరెడ్డి గారు. నమస్తే సార్. ప్రీవియస్ వీడియోలో ఒక మంచి బిజినెస్ ఐడియా ఇచ్చారన్న. ఎందుకంటే రెగ్యులర్గా మన వీడియోస్ చూసేటువంటి వాళ్ళు నాట్ ఓన్లీ ఈటీఎఫ్ గురించి వాటి గురించి అనే కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటి వాటి గురించే కాకుండా ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంటే లాంగ్ రన్ పర్స్పెక్టివ్లో ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి హెచ్జీ మార్ట్ అసోసియేషన్ తోటి స్టీల్ ఇవాళ డిజిటలైజేషన్ అయిపోయింది, అది మంచి బిజినెస్ ఐడియా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు మంచి సజెషన్ లాగా కూడా ఉంటుంది. సో కమింగ్ టు స్టాక్స్ అండి, ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మీ పాయింట్ నుంచి ఏం చెప్తారు? ఒకటి, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఏ ఎసెట్ దగ్గర నుంచి సరే ఒకటి సేఫ్టీ చూస్తాము, రెండోది రిటర్న్ చూస్తాము, మూడోది రిస్క్ చూస్తాము. అవును, ఎక్కడైనా సరే సేఫ్టీ ఇంపార్టెంట్. ఫస్ట్ సేఫ్టీ బాగుంది, నాకు పర్వాలేదు అనుకున్నప్పుడు రిస్క్ చూస్తాం, ఎంతవరకు డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది అనేది. ఓకే, తర్వాత థర్డ్ వన్ వచ్చేట్లా రిటర్న్ చూస్తాము. ఓకే, అంటే రిటర్న్స్ అనేది స్పెక్యులేటర్స్కి అయితే ఫస్ట్ థింగ్, అది స్పెక్యులేటర్స్కి. మామూలు వాళ్ళ పబ్లిక్ అయితే మాత్రం లాస్ట్ థింగ్. అది అంటే మేజర్ వాళ్ళకి సేఫ్టీ కావాలి అండ్ రిస్క్ తక్కువ ఉండాలి, బట్ రిటర్న్స్ మాత్రం బాగుండాలి. మనం అలా చూసామనుకోండి, బెస్ట్ సేఫ్టీ నీకు బాగా దొరికేది ఇండియాలో డెట్ ఫండ్స్ అండి. డెట్ ఫండ్స్ అంటే బ్యాంక్లో డిపాజిట్ చేసేసాము, 100% సెక్యూరిటీ, రిస్క్ లేదు, అస్సలు లేదు. వాట్ అబౌట్ ద రిటర్న్స్? 7% వస్తుంది, 7 to 7.5 వస్తుంది. లాస్ట్ 20 years యావరేజ్ చేసామనుకోండి, నీకు 7.5 వస్తుంది ఇండియాలో. ఇండియాలో మీకు యావరేజ్ మీద బ్యాంకులో పెట్టుకుంటే నీకు వచ్చే రిటర్న్స్ ఎంత? 7.5 వస్తుంది. అదే ఈక్విటీస్లో 15% దాకా వస్తుంది, 15 దాకా వస్తుంది. అందుకని బ్యాంకులో వెల్త్ ఎప్పుడైనా సరే, వెల్త్ క్రియేషను, వెల్త్ మెయింటెనెన్సు, వెల్త్ ప్రొటెక్షను, మీరు ఏ స్టేజ్లో లైఫ్లో ఉన్నారు అందాన్ని పెట్టేసి వెల్త్ జోలు వెళ్తారు మీరు. సో నేను యూత్ ఇప్పుడే జాబ్ స్టార్ట్ చేశాను, మన పర్పస్ ఏంటిది? వెల్త్ క్రియేట్ చేయటం, ప్రొటెక్షన్ కాదు. నేను అప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలా. నా ఏజ్ 60కి వచ్చేసింది, ఈ టైంలో సంపాదించడం అవసరం కాదు, ఉన్న ఆస్తులను జాగ్రత్త చేయడం ఇంపార్టెంట్, అంటే ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. అందుకని మీరు ఏదైనా అసెట్ డీల్ చేస్తున్నప్పుడు మీరు ఏ పర్పస్తో వాటి డీల్ చేస్తున్నారనే క్లారిటీ నీకు ఉందనుకోండి, దాన్ని బట్టేసి మనకు సేఫ్టీ కావాలా, రిస్క్ కావాలా, లేకపోతే రిటర్న్స్ కావాలా, మనం ప్రయారిటీ ఇస్తాం. అంటే యూత్లో ఉన్నప్పుడు ప్రయారిటీ రిటర్న్స్కి ఇవ్వాలి, ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు ప్రయారిటీ సేఫ్టీకి ఇవ్వాలి, అట్లా అనమాట. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకు వెళ్తుంటాం. అందుకని డెట్ ఫండ్స్ అన్నిటికంటే మోర్ సేఫ్టీ ఉంది, బట్ రిటర్న్స్ లీస్ట్గా ఉంటాయి. ఎంత అంటే 7.5 వస్తుంది, చాలా తక్కువ. అది పోనీ రియల్ ఎస్టేట్స్లో వెళ్తా అనుకోండి, రియల్ ఎస్టేట్ టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే రకరకాల రియల్ ఎస్టేట్స్ ఉంటాయి, కమర్షియల్ అని, రెంటల్ అని, నార్మల్ అని, ఓపెన్ ప్లాట్స్ అని, లేదా అపార్ట్మెంట్స్ అని, చాలా ఉంటాయి దాంట్లో వాల్యూస్. బట్ యావరేజ్ రిటర్న్స్ నీకు 8.5 వస్తుంది. 8.5. బట్ స్టిల్ బ్యాంక్ డిపాజిట్స్ తో పోల్చుకుని డెఫినెట్ గా 1% ఎక్కువ వస్తుంది. బ్యాంక్ తో పోల్చుకుని లిక్విడిటీ చాలా తక్కువ, అర్జెంట్ నువ్వు అమ్మలేవు. బ్యాంక్ తో పోల్చుకుంటే ఫ్రాడ్ అయ్యే ఛాన్స్, రిస్క్ కూడా ఎక్కువే. బట్ రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఉంది. లాంగ్ టర్మ్ లో ఈవెన్ 1-2% కూడా చాలా ఎక్కువే. అందుకని డెట్ ఫండ్స్ తో పోల్చుకుంటే కొంచెం రీజనబుల్ రిస్క్ రివార్డ్ అంటే రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఓకే, థర్డ్ ఎసెట్ మనం చూసిన గోల్డ్ ఇసా అనుకోండి, అంటే లాస్ట్ 20 years యావరేజ్ రిటర్న్స్ 13% వచ్చిందండి. 13%. అంటే లిక్విడిటీ అన్లిమిటెడ్, అది బజార్కి వెళ్తే స్పాట్లో అమ్మేసుకొని రావచ్చు. ఓకే, లిక్విడిటీ బాగుంటుంది, రిస్క్ లిటిల్ బిట్ తక్కువ, అంటే రివార్డ్ 13 దాకా వస్తుంది. అంటే ఈ డెట్ ఫండ్స్తో పోల్చుకుంటే లిటరల్లీ బాగా వస్తుంది, ఎక్కువ రిటర్న్స్ ఉంది దాంట్లో. 13% చాలా ఎక్కువ. నేను చెప్పేది 20 years అఫీషియల్ డేటా ఫ్రమ్ లాస్ట్ October 31st వరకు వచ్చిన డేటా అనమాట ఇది. అండ్ ఫోర్త్ వన్, అదే అమెరికాలో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, S&P 500లో నీకు యావరేజ్ రిటర్న్స్ 14% వచ్చింది. S&P 500 అమెరికాలో కనుక ఇన్వెస్ట్ చేస్తే. అదే నేను ఇండియాలో నిఫ్టీ అంటే టాప్ 50 కంపెనీలు ఇన్వెస్ట్ చేశాను, డైరెక్ట్ స్టాక్స్లో కాదు, నిఫ్టీలో పెట్టాను. నా యావరేజ్ రిటర్న్స్ 15% వచ్చింది. అంటే ఓన్లీ నిఫ్టీలో పెడితే. అదే నీకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, వేరే సంగతి. ఇండియాలో ఎలా ఉంటుంది సార్? ఇండియాలో వరస్ట్ ఇండెక్స్ లో వచ్చే రిటర్న్స్ అంటే నిఫ్టీ అండి. అది వరస్ట్ వచ్చింది. ఎంత అంటే 15% వచ్చింది లాస్ట్ 20 years లో. ఇది లీస్టింగ్ ఇండెక్స్లో, స్టాక్స్ లో కాదు నేను అంటుంది, ఇండెక్స్లో. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి వెళ్ళాం అనుకోండి, దీంతో పోల్చుకుంటే అది ఇంకా ఒక 50% ఎక్కువ ఉంటాయి. అంటే వాటిలో పెట్టుకుంటే నీకు యావరేజ్ మీద 18 నుంచి 20 దాకా రావచ్చు, 18 నుంచి 20 రావచ్చు. అంటే ఇండియాలో తక్కువ రిటర్న్స్ అంటే డెట్ ఫండ్స్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత గోల్డ్, తర్వాత అమెరికన్ మార్కెట్లో పెట్టుకుంటే. బట్ ఎక్కువ రిటర్న్స్ వస్తుంది మాత్రం ఇండియాలో ఈక్విటీ ఫండ్స్ అనమాట. ఎంత వస్తుంది నీకు? 20 years యావరేజ్ అంటే 15% వస్తుంది. అది నేను చెప్పింది ఓన్లీ నిఫ్టీని మాత్రం తీసుకున్నా, ఈక్విటీ నుంచి స్టాక్స్ తీసుకోవట్లా. అంటే లిటరల్లీ మీ డబ్బు ఎన్ని మాట డబుల్ అయిందంటే, ఈక్విటీలో పెట్టుకుంటే మీ డబ్బులు గత 20 yearsలో 17 times అయింది. మీ డబ్బు 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చినాయి, నిఫ్టీలో పెట్టుకున్నా.
అండ్ అదే అమెరికాలో S&P 500లో పెడితే మీకు వచ్చిన అమౌంట్ 14 టైమ్స్ అయింది. అదే నీకు గోల్డ్లో పెడితే నీ అమౌంట్ లాస్ట్ 20 ఇయర్స్లో 12 టైమ్స్ పెరిగింది. అదే నువ్వు రియల్ ఎస్టేట్లో పెడితే 5 టైమ్స్ అయింది. డెట్లో పెడితే జస్ట్ 4 టైమ్స్ పెరిగింది 20 ఏళ్ళలో. ఇప్పుడు చెప్పండి, ఇండియాలో కూర్చొని నీకు ఎక్కువ రిటర్న్స్ రావాలి, రీజనబుల్గా సేఫ్టీ కావాలంటే ఎక్కడుంది? స్టాక్ మార్కెట్లోనే ఉంది. అది డైరెక్ట్ స్టాక్స్ కాదు, ఇండెక్స్లో పెట్టుకోండి. స్టాక్స్లో పెట్టుకుంటే హీరోగాని జీరోగానే అవుతావు. డైరెక్ట్ స్టాక్స్లో పెట్టారనుకోండి మీ హీరోగాని జీరోగానే అవుతావు. అందుకని ఇక్కడ స్టాక్ మార్కెట్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్, ETFs ఇలాంటిలో పెట్టి కూర్చున్నాం అనుకోండి, నీకు యావరేజ్ రిటర్న్స్ హిస్టారికల్ డేటా ప్రకారం 20 ఇయర్స్లో 70 టైమ్స్ అయింది లీగల్గా ఇక్కడ. అందుకని యావరేజ్ ఎక్స్పెక్టేషన్ కానీ మీరు 15% కనుక అయితే మీరు ఏం చక్కగా ఇన్వెస్ట్లో దీంట్లో ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ ఇండెక్స్లో మేబీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మిగతా ఏ ఇండెక్స్లో పెట్టినా సరే మీకు యావరేజ్ రిటర్న్స్ వస్తాయి. అందుకని ఇప్పుడు ఇండియాలో ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ ఉంది అంటే 15 ఉంది. కాబట్టి మీ పర్పస్ కనుక వెల్త్ క్రియేషన్ అనుకుంటే కనుక నువ్వు ఈక్విటీలో కూర్చోవాలి ఖచ్చితంగా. ఓకే. నీ పర్పస్ కనుక వెల్త్ ప్రొటెక్షన్ కనుక అనుకుంటే కనుక డెట్ ఫండ్లో కూర్చొని సరిపోద్ది. వీటికి మెచ్యూరిటీ పీరియడ్ ఏమైనా ఉంటుందండి? ఏం లేదు, మీకు ఎప్పటికంటే బిజినెస్ అది బేసికల్గా. ఇప్పుడు TCS బిజినెస్లో మీరు ఒక షేర్ కొన్నా సరే, మీరు ఇందాక కంపారిజన్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క దానికి గ్రాడ్యువల్ పర్సంటేజ్ చెప్పారు, అంత పెరిగింది అంత పెరిగింది. అవును. సో మనం దాన్ని ఏమన్నా చేయగలుగుతాం ఒక్కొక్క మెచ్యూరిటీ పీరియడ్ లో? ఒక్కొక్క ఏజ్ లో ఒక ప్రయారిటీ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను యూత్ లో ఇప్పుడే జాబ్ బిగిన్ చేశాను, నేను కొంచెం రిస్క్ తీసుకోవచ్చు కదా, నేను అప్పుడు స్టాక్ మార్కెట్ వెళ్ళిపోతాను. ఎందుకంటే రిస్క్ తీసుకోవచ్చు, ఎక్కువ టైం ఉంది కదా. ఎక్కువ టైం మీన్స్ లెస్ రిస్క్. నేను అదే మిడిల్ మ్యాన్కి వచ్చాను, ఇప్పుడు ఫ్యామిలీ డిపెండెన్స్ ఉన్నారు. అందుకని ఈసారి నేను గోల్డ్ ప్లస్ ఈక్విటీ కంబైన్ చేస్తాను. అప్పుడు రిటర్న్స్ తగ్గిపోతే రిస్క్ కూడా మినిమైజ్ అయిపోద్ది. నేను ఓల్డ్ ఏజ్కి వచ్చేసాను, ఈ టైంలో ఏంటంటే గోల్డ్ ప్లస్ డెట్కి వెళ్ళిపోతారు. రిటర్న్స్ తగ్గచ్చు బట్ సేఫ్టీ పెరుగుతుంటుంది. అందుకని ఏ ఎసెట్ గుడ్ బ్యాడ్ వరస్ట్ అనుకునే బదులు మీ గోల్స్ ఏంటి, రిస్క్ ఎంత తీసుకుంటున్నారు, రివార్డ్ ఎంత కావాలి, సేఫ్టీ ఎంత కావాలి, అందాన్ని పెట్టేసి ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. మీరు ఎక్కువ రిటర్న్స్ అడుగుతున్నారంటే ఎక్కువ రిస్క్ పనులు చేస్తున్నట్లు లెక్క, తక్కువ రిటర్న్స్ అడుగుతున్నారంటే తక్కువ రిస్క్ తీసుకున్నట్లు లెక్క. అందుకని ఏది కూడా బ్యాడ్ అసెట్ గుడ్ అసెట్ అంటే ఉండదు, మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు తీసుకోవటం అంతే. అందుకని అందరికీ లూజ్గా రికమెండ్ చేయలేవు. ఎందుకు నువ్వు కస్టమైజ్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే, వాళ్ళకున్న రిస్క్ని మెజర్ చేయాలి. నువ్వు తీసుకున్న రిస్క్ పక్కన రిస్క్ అవ్వకపోవచ్చు, అవును, నీ రివార్డు వాళ్ళకి నచ్చపోవచ్చు. అందుకని నీ హౌ టు కస్టమైజ్ అనమాట. అందుకే దీన్ని పర్సనల్ ఫినాన్స్ అన్నారు. ఫినాన్సే బట్ కంప్లీట్లీ పర్సనలైజ్డ్ ఇవి. ఓకే. కాబట్టి ఎక్కువ రిటర్న్స్ ఇండియాలో లాస్ట్ 20 ఇయర్స్లో 17 టైమ్స్ పెరిగిందంటే ఇది నిఫ్టీ. అది కూడా తక్కువ వచ్చే రిటర్న్ ఇండెక్స్, అది తక్కువ రిటర్న్స్ వచ్చే ఇండెక్స్ అది. అదే నువ్వు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అవి తీసుకున్నావు అనుకోండి, రిస్క్ పెరిగిద్దేమో కానీ రివార్డ్ ఇంకా బాగా పెరిగిద్ది అనమాట. అంటే తక్కువ అంటే బ్యాంకులో నుంచి వచ్చిందండి, బ్యాంక్ డిపాజిట్స్ 4 టైమ్స్ పెరిగింది 20 ఇయర్స్లో మీ మన ఎసెట్. దాంతో బలుచుకుంటే రిలేషన్ బెటర్, రిలేషన్తో బలుచుకుంటే గోల్డ్ బెటర్, గోల్డ్తో బలుచుకుంటే అమెరికన్ మార్కెట్ S&P బెటర్, దాంతో బలుచుకుంటే నిఫ్టీ బెటర్, ఇట్లా అనమాట. స్టాక్ మార్కెట్లో ఉండి కనుక ఇంకొంచెం మిడ్ స్మాల్ ఇండెక్స్ కనుక మేనేజ్ చేయగలిగితే నీకు లిటరలీ 20 దాకా కూడా వస్తుంది. అందుకని ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే బికాస్ యూ వాంట్ వెల్త్ క్రియేషన్. వెల్త్ క్రియేట్ కావాలా, దాంట్లో కూర్చోవాలా. నాకు వెల్త్ ప్రొటెక్షన్ కావాలంటే ఈక్విటీ మార్కెట్ అవసరం లేదండి, డెట్లోకి వెళ్ళిపోవచ్చు, డెట్ ఫండ్స్ కలపవచ్చు. అందుకే మనం స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్లోనేమో అచ్చం ఈక్విటీ, మిడిల్ ఆఫ్ ది కెరీర్ ఏమో ఈక్విటీ ప్లస్ అదర్ అసెట్స్, అండ్ ఓల్డ్ ఏజ్కి వచ్చేకి మాత్రం ఈక్విటీ ఖాళీ చేసేసి డెట్ ప్లస్ గోల్డ్ ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. అందుకే ఎందుకు నేను ఈక్విటీలో ఉండాలంటే రీజన్ ఇది. వెల్త్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నారా, ఇది బాగా పనికి వస్తుంది. వెల్త్ మెయింటైన్ చేద్దామన్నా ఇదే బాగుంటుంది. అందుకు ఇంకో బీట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇవన్నీ ఉంటాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అమెరికాలో పెట్టే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈక్విటీలో పెట్టే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ మొత్తం ప్యాక్ దొరికింది, అన్ని రకాల అసెట్స్ ఒక మ్యూచువల్ ఫండ్లో దొరుకుతాయి, ఇండెక్స్ ఫండ్లో దొరుకుతాయి. రిస్క్ ఈ బయట అసెట్ లాగానే, ఇంకా బయట అసెట్స్కి ఎలా అవుతుందో ఇప్పుడు బయట గోల్డ్ రేట్ పెరుగుతుంది అనుకోండి, గోల్డ్ ETFs కూడా అలానే పెరుగుతాయి యాజ్ ఇట్ ఈస్గా, గోల్డ్ ఇండెక్స్ ఫండ్స్ కూడా అలానే పెరుగుతాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అలానే పెరుగుతాయి. కాబట్టి ఫిజికల్ అసెట్స్ ఎలా మూవ్ అవుతాయి, ఎన్ని ఎలా మూవ్ అవుతాయి యాజ్ ఇట్ ఈస్గా. అందుకే స్టాక్ మార్కెట్ అంటే అన్ని రకాల అసెట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి ఆల్రెడీ. మీకు ఏం కావాలో అది తీసుకోండి. ఎందుకు స్టాక్ మార్కెట్లో ఉండాలంటే అది, ఇది మోడర్న్ పీపుల్కి మోడర్న్ అసెట్ అనమాట. ఖచ్చితంగా దీంట్లో ఉండాలి మేనేజ్ చేసుకోవడం కోసం. ఇంకా ఒకప్పటిలాగా గోల్డ్, రియల్ ఎస్టేట్ ఈ ఫిజికల్ కొంటాను అంటే ముందు రోజుల్లో మన కిడ్స్ అందరూ అబ్రాడ్లో సెటిల్ అవుతుంటారు, వాళ్ళకి ఆస్తులు ఎలా ముంచుతామని. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. అందుకని డిజిటల్గా ఉన్న అసెట్స్ కాబట్టి డిజిటల్గా ఇదంతా మేనేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.